హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. నువ్వు చీర కట్టుకుని రాలేదేంట్రా? రే మా నాన్న కట్టుకున్న చీర వల్లనే పిచ్చిరగా ఉన్న మీ నాన్నని రచ్చరవి చేశాడు రా. అరే మా నాన్న మేధావిరా, అందుకే మీ నాన్న అలా ఉన్నాడు. మరి మా నాన్న ఏంటి వద్దురా, నీకు దండం పెడతా, కూర్చుందని రా. రే ఏంట్రా అక్కడ కూర్చున్నావు? ఒరే మా నాన్న మేధావి. అరే మేడం అయితే తిడుతుందిరా. మా నాన్న మేధావిరా. రే మేడం వచ్చేస్తుందిరా. అరే నువ్వేంట్రా నా కుర్చీలో కూర్చున్నావు? మా నాన్న మేధావి. ఎవరా ఇంతకి మీ నాన్న? మా నాన్న మేధావి రచ్చరవి. లే ఆడకంటే అసలు కూర్చీనే ఇవ్వను నేను. ఏమ్మా పాప పావుని లేట్ ఎందుకైందమ్మా? లేట్ అయింది మేడం. అది ఎందుకు లేట్ అయింది? నేను పొద్దున నిద్ర లేట్ గా లేచాను. ఏంటి ఎందుకు లేట్ అయింది? ఆడదానికి శత్రువు కాదు అని సెంటిమెంట్ తో చంపేసావే, కూర్చోపా. అరే సన్ ఆఫ్ సుధీర్, నీకెందుకు లేట్ అయిందిరా? రైట్, అది స్లోగా నడుచుకుంటూ వచ్చింది టీచర్. నేను దాన్ని ఫాలో అవ్వకుంటూ వచ్చాను, అందుకే లేట్ అయింది టీచర్. నీకెందుకు లేట్ అవుతుందిరా? అయినా అమ్మాయిని ఎందుకు ఫాలో అయ్యావు నువ్వు? ఆడపిల్ల కదా అని ఫాలో అయ్యండి. ఆడపిల్లని ఫాలో అయ్యవా? అందంగా ఉందని ఫాలో అయ్యావా? అరే సన్ ఆఫ్ ఆటో రామ్ ప్రసాద్, టీచర్ దేంట్లో వచ్చారా? ఆటోలో వచ్చావు టీచర్. ఆటో పంచు కూర్చోరా, కూర్చో. సైలెంట్ రౌడీ షీటర్ వా నువ్వు. టీచర్ పవర్. టీచర్ ఎందుకు లేట్ అయింది? నేను స్కూల్ కి వస్తుంటే మా నాన్న ఆయన స్కిట్ నాకు మొబైల్ లో చూపించాడు మేడం, అంత నిద్ర పట్టేసింది. నాన్నెవర్రా? వెంకీ మంకీ మేడం. వెంకీ మంకీ ఎవరు? ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్ మేడం. ఓహో, పనికి మళ్ళీ పంచలేసి అందరూ నిద్రపోయేటప్పుడు స్కిట్లు చేస్తా ఉంటాడు ఆయనేనా? మేడం. జబర్దస్త్ లో ఇంకో మంచి పేరు కూడా ఉందిరా. ఏంటి మేడం? స్లీపింగ్ టాబ్లెట్. కూర్చోరా ఇంకా. అబ్బా మెల్లగా వచ్చి గంట అయింది. గుడ్ మార్నింగ్ ఏదిరా? గుడ్ మార్నింగ్ టీచర్. నువ్వు లేవా? గుడ్ మార్నింగ్ AATHAYAA అత్తయ్య. అత్తయ్య ఎవరా నీకు? మా మమ్మీకి నువ్వు వదినైనప్పుడు నాకు అత్తయ్య కదా. అరే ఇంతకీ ఎవరా మీ మమ్మీ? మా అప్పి మమ్మీ. చూడండి సేమ్ పోలికలు. ఒరే నా రంగు ఎక్కడ నీ రంగు ఎక్కడ? నేను నీకు అత్తయ్య ఏంట్రా? మీ అమ్మ ఏమో జబర్దస్త్ చేసిన నాలో వదిన అని చంపేసింది. మీ నాన్న ఏమో మేధావి అని చంపేశాడు. నువ్వేమో అత్తయ్య. పేరు వింటేనే ఇంకా ఆ పేరు పలకరా, ఇరిటేట్ గా ఉంది. నా ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటున్నాడు. ఏమైందిరా? కడుపు నొప్పి. మంచినీళ్ళు తాగు. నేను తాగనత్తయ్య. ఎందుకురా? నేను ఈ రోజు ఫిష్ కర్రీ తిన్నాను అత్తయ్య. ఫిష్ కర్రీ తింటే మంచినీళ్ళు తాగరా? ఇప్పుడు మంచినీళ్ళు తాగితే లోపల ఫిష్ ఈత కొడితే ఎలా? సచిన్ ఫిష్. నువ్వు ఒక తెలివితేటలు, మీ నాన్న ఒక మేధావి, నువ్వు అపర మేధావి. నాకు వాటర్ మేడం. అరే నీకేమైంది? దగ్గు మేడం. వాటర్ మేడం. ఇది టాబ్లెట్ తీసుకో, మంచినీళ్ళు తాగు. టాబ్లెట్ మేడం. అదేంట్రా అలా కట్ చేస్తున్నావు అడ్డదిడ్డంగా? సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు మేడం. ఆటో పంచులు నువ్వు టాబ్లెట్ కి సైడ్ గా కట్ చేసి ఇంకా సైడ్ అంటారా? అరే రామ్ ప్రసాద్, మీ నాన్న పేరు ఎలా నిలబెడతారా? సింపుల్ టీచర్. చూసారా మేడం ఎలా నిలబెడుతున్నాడో పేరుని? రెండేయండి. పేరు ఇలా నిలబెట్టడం కాదు. నువ్వు చదివి ఉద్యోగం సంపాదించి మీ నాన్నకి సంపాదించిస్తే పేరు నిలబెట్టడం అంటారు. సూపర్. అరే సన్నాసి వెంకీ. సన్నాఫ్ వెంకీ. ఏదో ఒకట్లే. నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నేను ఇంటికి వెళ్తాను టీచర్. అది కాదురా, నేను వెళ్ళేది అదే దారి కదా, లిఫ్ట్ ఏమైనా ఇవ్వమంటావేమో అని. వద్దు టీచర్, మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ కదా, లిఫ్ట్ ఎందుకు? నువ్వు నేను ఉండేది ఒకటే అపార్ట్మెంట్. ఇంకా అరే ఆటో రామ్ ప్రసాద్,
నువ్వేంట్రా చిరిగిన షర్ట్ వేసావు స్కూల్ కి వచ్చి ఆటో యూనిఫామ్ వేసావేంట్రా? ఏం లేదు టీచర్, నేను బట్టలు కొందామని బట్టల షాప్కి వెళ్ళండి టీచర్. అక్కడ డిజైన్ లో కావాలా ప్లెయిన్ లో కావాలన్న టీచర్. ప్లెయిన్ లో బట్టలు కూడా ఎంత రేంజ్ మాది కాదుగా టీచర్, మొత్తం ఆటోగా మాది. ప్లెయిన్ షర్ట్ కావాలా అంటే ఇలాంటి బట్టలు కావాలా అని, ఇలాంటి నాకు కూడా రామప్రసాద్ అలా కొట్టాలని ఉంది. అరే సన్ ఆఫ్ రచ్చరవి. అత్తయ్య మీరు నన్ను క్వశ్చన్ అడగక ముందు నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంట్రా క్వశ్చన్? నటురే అంటే చెప్పండి. అరే ఈ ఓడి నేను ఎప్పుడు వినలేదురా. అత్తయ్య మీకు రావట్లేదు అత్తయ్య. ఇందుకే నటురే ఏంటి అసలు స్పెల్లింగ్ ఏంటి? NATURE. అది నటురేనా? నేచర్ రా, నేచర్ నేచర్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒక మేధావి కొడుకుని అలా కొడితే మాకు ఫుటరే ఉండదు. పుట్టిరేనా? FUTURE. ఫ్యూచర్ రా, ఫ్యూచర్ రా, ఫ్యూచర్ రా, ఫ్యూచర్ రా. అరే ముందు షర్ట్ తీ, స్కూల్ కి వస్తే యూనిఫామ్ అయ్యో యూనిఫామ్ వేసుకొచ్చు. తీయరా. అరే లుక్ ఏంటి అసలు స్టైలెంట్ స్టైలెంట్ రా. టీచర్ దగ్గర ఎలా ఉండాలో తెలీదు. దీన్నే అంటారు కొరివితో తలగొక్కోడాలి. అమ్మా పావని, పెద్ద అయ్యాక నువ్వేం చేస్తావమ్మా? నేను ఇద్దరు పిల్లకి తల్లినవుతాను మేడం. మేడం ఆ ఇద్దరు పిల్లలకి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. ఆ ఇద్దరు పిల్లలు ఒక పిల్లకి తండ్రి నేను అవుతాను మేడం. అరే ఇంకో అరే సన్ ఆఫ్ చంద్ర, మేడం నువ్వు ఫ్యూచర్ లో ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నా? నేను అసలు పెళ్ళే చేసుకోను మేడం. అయ్యో ఎంత బుద్ధిమంతుడో. ఎందుకు నాన్న? ఎలాగ మా పక్కింటి పెళ్లి చేసుకుంటాడుగా. అదే వారసత్వం వచ్చిందరా మొత్తం. ఒరే మీ కుటుంబాలతో నేను మేడం వాళ్ళు చెప్పకుండా స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు మేడం. స్కూల్లో నుంచి ఎలా బయటకు వెళ్తా? నువ్వు రారా ఇక్కడికి. స్కూల్లో ఉండకుండా రా నువ్వు. ప్రకాష్ లేనా అన్న? పటాస్ ప్రకాష్. నాన్న ప్రమాదంలో ఉండేటప్పుడు 108 కాల్ చేయనన్నా. కొంచెం కష్టం మేడం. ఎందుకురా? 108 ఫోన్ నంబర్ నా దగ్గర లేదు కదా మేడం. కాస్త నంబర్ ఇస్తారా? నీకు ఒళ్ళు బస్సుంది కానీ మెదడు బలం లేదురా. అరే నీకు మీ ఒళ్ళు పెంచుతారు కానీ ఏబిసి నెంబర్ తెలీదా? సన్ ఆఫ్ రచ్చరవి రా. ఎంటీ స్పెల్లింగ్ రాయనా అన్న? మా నాన్న మేధావి, నేను రాయ. అరే మీ నాన్న మీద ఎంటీ స్పెల్లింగ్ రాయరా? భూమి మీద ఎంటీ స్పెల్లింగ్ ఉండదారా? డిక్షనరీలో ఉండదారా? ఎంటీ స్పెల్లింగ్ రాయ్. ఏంట్రా అది? ఎంటీనా? ఒరే ఎంటీ అది కాదురా, ఎంటీ స్పెల్లింగ్ రాయరా. అరే ఎంటీ అంటే ఏంటిది ఎంటీ? అరే ఈడే పెద్ద బొక్కరగాడు, వాడికి సాగు తెలియదు ఎట్లా ఇచ్చేది. ఎక్కడ స్కూల్లో రావు కానీ కరెక్ట్ రాసా కదా మేడం. అరే వెంకీ, నైట్ నువ్వు ఏ సినిమా చూసానన్నా? నేనా మేడం? ఆరిపోతావు. నన్నే ఆరిపోతావు అంటే నన్నే ఇది మీకు అర్థం కాలేదా టీచర్? ఇంత కళ్ళద్దాలు ఉంటాయి, చేతిలో మంత్రదండ ఉంటది, ఇక్కడ చీపురు పట్టుకుని రెయ్యని వెళ్ళిపోతాడు. ఒరే అది ఆరిపోతావు కదరా. అరే సన్న రాంప్రసాద్, సూదితో గుచ్చితే రక్తం ఎందుకు వస్తుంది? ఎవరు కూర్చోరు చూద్దాం వస్తుంది. అరే చావు తెలీదు అట్లా కాదు. అనబాకు. అరే సన్ ఆఫ్ రాంప్రసాద్, నేను నీకు క్వశ్చన్ అడుగుతా. గోల్డ్ చైన్ ని కరిగిస్తే గోల్డ్ వస్తుంది, సిల్వర్ చైన్ ని కరిగిస్తే సిల్వర్ వస్తుంది. అలా అయితే సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? రాదుగా. అరే అది కాదురా. నేను అమ్మ స్కూల్ అయిపోయింది పదండి. రోజా గారు ఏంటి
రోజా గారు మీ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఖచ్చితంగా కాదు. నేను చేసిన ఇంత బాగా చేస్తున్నాను. సాయి సూపర్ చేసావు. కానీ పటాని అసలు ప్రసాద్ కి అండ్ జీవ బాగా బలయ్యారు మీ ఇద్దరు. మీ ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. నైస్. నాగ్ బాబు సార్, టీచరు అనే స్కిట్ నువ్వు సీక్వెల్ చేస్తున్నావు కదా, బాగుంది, బాగా ఏం చేసాం.